ఎక్కడ చూసినా తిరుపతి లడ్డు అపచారం చేశారు. సో మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా జగన్కి వ్యతిరేకంగా ఆనాడు పాలక మండలిపై వ్యతిరేకంగా కూడా ధర్నాలు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో సుప్రసిద్ధమైనటువంటి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం. అలాంటి ఆలయం ఎంత ఫేమసో తిరుపతి లడ్డు అన్నా కూడా అంతే ఫేమస్. మరి అలాంటి లడ్డు విషయంలో జంతువుల కొవ్వుని కలిపినటువంటి నెయ్యిని ఉపయోగించారని చెప్పేసి కూడా ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అసలు అంటే అపచారమా కుంభకోణమా, ఇది అపచారం చేసినట్ట కుంభకోణం చేసినట్ట? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే అని చెప్పేసి వాళ్ళ అమ్మగారే ఒప్పుకోవడం అనేది కూడా జరిగింది. సో మరి తను కేవలం అప్పట్లో క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి తిరుమల తిరుపతి దేవస్థానంపై కుట్ర పన్నారా, లేకపోతే ఇంకేదన్నా ఆవు నెయ్యిలో ఇప్పుడు కొంతమందికి టెండర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ టెండర్లు ఈ విధంగా కుంభకోణానికి పాల్పడి ఈ విధంగా చేశారా అనేది మాత్రం ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు అయితే రాలేవు. సో మొత్తానికి అపచారమా కుంభకోణమా అనేది చూడాలి. ప్రపంచవ్యాప్తంగా తిరుమల ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నది. ఆలయంలో నిర్వహించే ప్రతి కార్యక్రమం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే జరుగుతాయని భక్తుల విశ్వాసం. స్వామివారిపై భక్తులకు ఎంత విశ్వాసమో లడ్డు ప్రసాదంపై అంతే ప్రీతి. నోరూరించే రుచి మాత్రమే కాదు, అందులోని వాడే పదార్థాలు, వాటి కొలతలు అన్నీ ప్రత్యేకమే. దశాబ్దాలుగా లడ్డు పరిణామం మారుతున్నదే తప్ప రుచి మారదని భక్తుల నమ్మకం. ఇప్పుడు ఆ నమ్మకాన్ని దెబ్బతీయడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వామివారు ప్రసాదంగా కళ్ళకు అద్దుకొని ఎంతో ఇష్టంగా తినే లడ్డులో జంతు కొవ్వులు కలిశాయన్న నివేదికలు భక్తుల ఉలిక్కి పడేలా చేశాయి. స్వామివారి సేవలో మిసమెత్తు తేడా లేకుండా చూడాల్సిన టీటీడీ బోర్డు స్వామివారికి నైవేద్యంగా ఇచ్చే లడ్డు కల్తీ అవుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నదని భక్తులు నిలదీస్తున్నారు. వైసీపీ హయాంలో లడ్డు తయారీ కోసం జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. లడ్డు కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ NDDBG CALF ల్యాబ్ కూడా నిర్ధారించడం తిరుమలలోనే కాదు యావత్ దేశంలోనే కలకలం సృష్టించింది. ఈ ఏడాది జూలైలో లడ్డును ల్యాబ్కు పంపగా అదే నెల 15న నివేదిక ఇచ్చిందని, అందులో ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న ప్రతి గింజలతో పాటు చేప నూనె, జంతు కొవ్వు, ఫామ్ ఆయిల్, పంది కొవ్వు కలిసాయని తేలడంతో భక్తులు మండిపడుతున్నారు. అసలు తిరుమల లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీ స్కామా, అనుకోకుండా జరిగిన అపచారమా? స్వామివారి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా చోటు చేసుకున్న ఘటనపై స్పెషల్ ఎడిషన్ వేశారు. సో లడ్డు ప్రసాదంపై అనుమానాలు. కిలో నెయ్యి 400 లోపే ఎలా సాధ్యం? ఇప్పుడు కిలో నెయ్యి 800 ఉంది బయట. సరే ఒక్కసారిగా మనం కొంటున్నామంటే మహా అయితే 100 డిస్కౌంట్ ఇస్తాడు, 700 అనుకుందాం. సరే ఇంకా దేవుని పేరు మీద దేవునికి అంటే ఒక 600కి అనుకున్నాం, మరీ 400కి అయితే ఏ విధంగా సాధ్యం అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. అలాగే టీటీడీ అధికారులకు సందేహం రాలేదా? సో ఆలయానికి వివిధ వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో ఈవో శ్యామలరావు భేటీ అయిన సందర్భంలో ఆవు నెయ్యి కిలో ఎంతకి ఇస్తున్నారు అనే చర్చ వచ్చింది. కాంట్రాక్టర్లు కిలో నెయ్యి 320 నుంచి 424 మధ్య సరఫరా చేస్తున్నట్టు తెలియడంతో ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం ఎలా సాధ్యమని సమావేశంలో ప్రశ్నలు తలెత్తాయి. వెంటనే ఆయన తిరుమలకు చేరుకున్న నెయ్యి ట్యాంకర్లను గుజరాత్లోని ఆనంద్ పట్టణంలోని ఉన్న జాతీయ స్థాయిలో గుర్తింపున్న ప్రభుత్వ NDDBకి ల్యాబ్కి జూలై 6న 2, జూలై 12న మరో 2 ట్యాంకర్ల శాంపిల్లను పంపారు. వారి నుంచి వచ్చిన నివేదికల్లో నెయ్యి సరఫరా చేస్తున్న 5 సంస్థల్లో AR ఫుడ్స్ కంపెనీ ప్రమాణాలు పాటించడం లేదని, వారు సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వును కలిసినట్టు నివేదికలో వచ్చింది. ఆ రోజు నుంచి ఈ విషయమై అంతర్గతంగా విచారణ కొనసాగుతూనే ఉంది. నాణ్యత ప్రమాణాలు లేవని తేలడంతో వెంటనే ఆ సంస్థ టెండర్లను కూడా టీటీడీ బోర్డు రద్దు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్టు ఎందుకు వదిలేశారన్నది భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీకి సొంత ల్యాబ్ లేకపోవడంతో సరఫరాదారుల నుంచి వచ్చిన నెయ్యిని పరీక్షించే అవకాశమే లేకుండా పోయింది. సరిగ్గా ఈ అంశమే సరఫరాదారులకు వరంగా మారింది. అయితే తాజాగా ఈ అంశంపై ఏవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం నాణ్యమైన లడ్డు భక్తులకు అందుతుందని స్పష్టం చేశారు. తిరుపతి లడ్డుకు పేటెంట్ తిరుపతి లడ్డుకు భౌగోళికంగా కాపీరైట్స్ పేటెంట్ హక్కు కూడా లభించింది. దీనివలన తిరుమలలో తయారయ్యే లడ్డు ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తి హక్కులు సంక్రమించాయి. దీనివల్ల ఎలాంటి లడ్డును తయారు చేయడానికి కానీ
దాని పేరును వినియోగించుకునేందుకు కానీ ఇతరులకు ఎలాంటి అవకాశం ఉండదు. ఈ భౌగోళిక హక్కు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం జాగ్రఫియల్గా ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీ చెన్నైలోని కార్యాలయంలో దరఖాస్తు చేసింది. దానిని పరిశీలించిన కార్యాలయం భౌగోళికంగా కాపీరైట్ను కూడా నిర్ధారించి ధృవీకర పత్రాన్ని జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ కార్యాలయంలో చెందినటువంటి అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ ట్రేడ్ మార్క్ జిఎల్ వర్మ టీడీపీ అధికారులకు అందజేశారు. సో మండిపడుతున్న అర్చకులు ఇక్కడ కూడా ఏఆర్ డైరీ కూడా వివరించే ప్రయత్నం అయితే చేసింది. ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డు తయారులో కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలపై ఏఆర్ డైరీ స్పందించింది. నాణ్యత నిర్ధారణ పరీక్షల తర్వాత టీడీటీ నెయ్యిని సరఫరా చేశామని తెలిపింది. తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ నాణ్యత లోపం లేదని స్పష్టం చేసింది. జూన్ జూలై నెలల్లో నెయ్యి సరఫరా చేశామన్న ఏఆర్ డైరీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయడం లేదని పేర్కొంది. సో వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్లో సంచలన విషయాలు ఏమని ఉన్నాయంటే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ ల్యాబ్ నిర్ధారించింది. ఈ ల్యాబ్ గుజరాత్లోని ఆనంద్లో ఉంది. జూలై 8న శాంపిల్స్ని ల్యాబ్కి పంపించగా జూలై 15న ఎన్డీడీబీసీఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. తిరుమల ఉపయోగించిన నెయ్యికి సంబంధించిన ఈ ల్యాబ్ పంపించిన టెస్ట్ రిపోర్ట్లో నెయ్యి కల్తీ అయినట్లు కూడా తేలింది. అలాగే దీంట్లోకి సంబంధించి ఏమేమి కలిపారు ఆ నెయ్యిలు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఒక శాంపిల్ నెయ్యి వాల్యూ 19.72గా వచ్చింది. సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, ర్యాప్సీడ్, లీన్ సీడ్, గోధుమ జెర్మ్, మొక్కజొన్న జెర్మ్, అలాగే పత్తి గింజలు, ఫిష్ ఆయిల్, చేప ఆయిల్, కొబ్బరి, ఫామ్ కెర్నల్ పాయింట్, ఫామ్ ఆయిల్, బీఫ్ టెలో, లార్డ్ లాంటి పదార్థాలతో నెయ్యిని నూనెలను కల్తీ చేసేందుకు ఆస్కారం ఉందని ఎన్డీడీబీ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ జాబితాలో ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్ అంటే ఆవు, ఎద్దు లాంటి సంబంధించిన కొవ్వు పదార్థానికి సంబంధించినటువంటి అది కూడా నెయ్యిలో కలిపారని. లార్డ్ ఉండడంతో ఆందోళన కలిగిస్తుంది. బీఫ్ టాలో అనేది గుడ్డు మాంసం నుంచి తయారు చేసే పదార్థం కాక లార్డ్ అనేది పందులు ఇతర జంతువుల కొవ్వుల నుంచి తయారు చేసే పదార్థం కావడంతో భక్తులు జీర్ణించుకోలేని అంశంగా మారింది. సో యాక్చువల్గా లడ్డు చరిత్ర అనేది కూడా ఇచ్చారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్య ప్రియుడు అనే పేరుంది. అందుకే ఆయన పలు ప్రసాదాలను సమర్పిస్తారు. స్వామివారికి ఎన్ని ప్రసాదాలు సమర్పించినా లడ్డుకున్న ప్రాధాన్యత వేరు. స్వామివారికి ప్రియమైన నైవేద్యంగా భక్తులు అత్యంత ప్రీతికరమైన ప్రసాదంగాను లడ్డులు ప్రాచుర్యం పొందాయి. 1803 నుంచి శ్రీవారి ఆలయంలో అప్పటి మద్రాసు ప్రభుత్వం శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించినట్టు చరిత్ర చెబుతుంది. ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరికి 1940లో తిరుపతి లడ్డుగా స్థిరపడింది. మొదట్లో ధర కూడా 8 ఆనాలే ఉండేది. లడ్డులు 2, 5, 10, 15 రూపాయల నుంచి 25 రూపాయలకు ప్రస్తుతం ఒక్కో లడ్డును 50కి టీటీటీ విక్రయిస్తుంది. సో మొత్తానికి మరి ఇంత చరిత్ర ఉన్నటువంటి తిరుమల తిరుపతి లడ్డు విషయంలో పోర్టు లడ్డు తయారీశాల ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పారు. తిరుమల వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఉన్న ఆలయంలో నిర్మించిన చోట పోర్టు ప్రసాదాలు తయారు చేసేవారు. తయారైన ప్రసాదాలు శ్రీనివాసుని తల్లి వకులమాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. లడ్డు, వడలు మొదలైన పానీయారాలు ఆలయంలో సంపంగి ప్రకారం ఉత్తర భాగాన తయారు చేశారు. వాటికి కూడా తల్లికి చూపించాకే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. మరి అంత జాగ్రత్తగా ఉండేటువంటి లడ్డులో ఏ విధంగా అంటే బీఫ్ ఆయిల్ కూడా కలిపేంత వరకు ఎందుకు తీసుకొచ్చారనేది మాత్రం చూడాలి. మరి ఈ టెండర్లలో కేజీ నెయ్యి 610కిను రివర్స్ టెండర్లో 424కి మాత్రమే సరఫరా చేస్తామని ఆ కంపెనీ అంగీకరించింది. అంటే కేజీకి 190కి పైగా తగ్గింపించి టెండర్లు పొందిందన్నమాట. సో ఈ సంస్థకి టీటీడీకి నెయ్యి సరఫరా చేసేంత సామర్థ్యం లేదని అతి తక్కువ ధరకు టెండర్లు తీసుకొని కల్తీ నెయ్యిని సరఫరా చేసిందని వాదనలు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏఆర్ డైరీ అనేది 620కి టెండర్లు వేసింది. తర్వాత 420కి రివర్స్ టెండర్లో ఆ నెయ్యిని తయారు చేసినట్టు కూడా తెలిపింది. అంటే ఒక్కొక్క నెయ్యి దగ్గర 190 రూపాయలు. సో రోజుకి కొన్ని వేల కిలోల నెయ్యి అనేది లడ్డులకు అవసరం ఉంటుంది. సో ఒక్క కిలో దగ్గరనే 190 రూపాయలు మిగులుతున్నప్పుడు దాదాపుగా లక్షల కిలోల దగ్గర ఇప్పటి వరకు ఎంత
డబ్బులు మిగలొచ్చు. సో ఈ డబ్బులు మిగులుతాయని చెప్పేసి ఇది ఒక కుంభకోణంగా, అలాగే బీఫ్, నెయ్యి ఇవి కూడా కలిపారని చెప్పేసి కూడా ఆల్రెడీ ల్యాబ్ కూడా చెప్పడం అనేది జరిగింది. మరి దీన్ని ప్రభుత్వం కావచ్చు, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి శిక్షలు విధిస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి తిరుమల తిరుపతి లడ్డు విషయంలో నిజంగా బీఫ్ సంబంధించి కావచ్చు, చేప నూనె ఇవి కలిపారని మీరు భావిస్తే, ఒకవేళ కలిపిన వారికి ఎలాంటి శిక్షలు విధించాలనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.